గంజాయి అమ్ముతున్న యువకుడిని కొనుక్కొని తాగుతున్న మరో నలుగురిని విజయనగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరంలోని డాబా గార్డెన్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో సంతోష్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తుండగా దానిని కొనుగోలు చేయడానికి వచ్చిన విజయ్, లోహిత్, చందులతో పాటు మరో మైనర్ బాలుడు కూడా వీరిలో ఉన్నారు. పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐఎస్ శ్రీనివాసరావు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గంజాయి విక్రయించినా, కలిగి ఉన్నా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయనగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు అరౌండ్ 11 o'clockకి గంజాయితో పాటు ఒక 5 ముద్దాయిలను పట్టుకున్నాము. అందులో బెహ్రా సంతోష్ కుమార్ అని చెప్పేసి ఈ ఆసామి మన విజయనగరం పట్టణంలో వాసుపల్లి విజయ్, బోడసింగ్ లోహిత్, కొండేటి చందు, మరి ఇంకొక అబ్బాయి జోనైల్ కూడా ఉన్నాడు. వీళ్ళ నలుగురికి కూడా గంజాయి అమ్ముతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. మన విజయనగరం పట్టణంలోని డాబా గార్డెన్స్ దగ్గర జగన్నాథ స్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న కన్స్ట్రక్షన్ అవుతున్న హౌస్లో వాళ్ళని గంజాయి పెడ్లర్స్ని పట్టుకున్నాము. వాళ్ళ దగ్గర నుంచి 2 కేజీల 250 గ్రాములు 2 కేజీస్ 250 గ్రామ్స్ గాంజా అండ్ దాంతోపాటు ఒక 950 రూపీస్ క్యాష్ కూడా సీజ్ చేసాము. వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. వీళ్ళ మీద అందులో ఈ 5గురిలోని ఒక జువెనైల్ మీద కూడా భోగపురంలో ఒక పాత కేసు ఉంది. అదే విధంగా 2 మీద గంజాయి కన్జంప్షన్ కేసు ఇంతకు ముందు విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఉంది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇతను ఇప్పుడు ఇందులో A1 ఎవరైతే బెహ్రా సంతోష్ కుమార్ అలియాస్ సంతోష్ అన్న అతను రాయగఢ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నాడు. ఇది ఒరిస్సాలోని రాయగఢ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నాడు. అమ్ముతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పెట్టుకున్నాం.